చేస్తున్నావురా? ఏ కాష్టములు త్వరగా రా, ఎవరో ఏమో చేస్తున్నాడు చూడు. కాష్టములు చూసావా? ఆ ఖైదీలు అందరూ పారిపోతున్నారు, రా త్వరగా వెళ్ళి పట్టుకుందాం. చిన్నపిల్లాడా దారి వదులు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. రండి, అందరూ జైలుకి వెళ్తాం రండి. అక్కడికి రండి రా, మీ సంగతి అంటే చెప్తాను. అంతేకాదురా, మీరు పగలగొట్టారు కదా గోడ, దాన్ని కూడా మీ చేత కట్టిస్తాను రా. ఫైర్ మ్యాన్ చాలా కోపంగా ఉన్నాడు, ఏం చేయబోతున్నాడో తెలియలేదే. హలో, లడ్డు సింగ్ ని మాట్లాడుతున్నాను. ఏంటి? నేను ఫైర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. మా తమ్ముళ్ళను వదిలే, లేదంటే మీ పోలీస్ స్టేషన్ ని ధ్వంసం చేస్తాను, తెలుసుకో. ఓరే, నీ తోడబుట్టిన వాళ్ళని, అదేరా నీ సోదరులని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నానో నీకు తెలుసా? వాళ్ళని నేను వదిలిపెట్టను. రే, ఈ ఫైర్ మ్యాన్ ఫైర్ ని చూసి నువ్వు భయపడతావు. సిటీ మొత్తం నేను అన్ని చోట్ల మంట పెడతాను, ఊరంతా సర్వనాశనం అయిపోతుంది. శివాకి ఈ విషయం చెప్పాలయ్యా. ఈ నదిలో ఉన్న నీళ్లు శుభ్రం చేసి ఊళ్ళో వాళ్ళకి తాగడానికి పంపుతారు. ఇక మీదట వీటిని ఎంతగా శుభ్రం చేసినా ఇవి శుభ్రపడవు, ఎందుకంటే ఈ మందంత ఘాటైనది. ఎవరైతే ఈ నీళ్లు తాగుతారో వారి నోటి నుండి మంట రావడం మొదలవుతుంది. ఎస్. ఆ తర్వాత అందరూ ఈ ఫైర్ మ్యాన్ యొక్క ఫైర్ ఎలాంటిదో చూస్తారు. దయచేసి మీరు పాటను ఆపండి, నిప్పు అంటుకుంటుంది, చూసుకోండి. అరే, మీరేం చేస్తున్నారు? ఇలా చూడండి, మా అందరి నోటి నుంచి నిప్పులు వస్తున్నాయి. శివా, శివా. బామ్మ, అసలు ఇది ఎలా జరిగింది? ఏంటో అయ్యా, హఠాత్తుగా ఏమైందో తెలియడం లేదు. మా అందరి నోటి నుంచి నిప్పులు వస్తున్నాయి. శివ, నేను ఒక అందమైన రాగాన్ని ఒక్కసారి ఆలపించి చూశాను, అంతే. తాతయ్య, ఎందుకైనా మంచిది కొంచెం సైడ్కి తిరిగి మాట్లాడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?
అరే మీ అందరికి అసలు ఏమైంది? అసలు మీరు ఏం తిన్నారు చెప్పండి. వెంటనే నేను లడ్డు సింగ్ గారికి ఫోన్ చేయాలి. ఇది మీరు ఎలా చేశారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది లడ్డు సింగ్ గారు? పోలీస్ స్టేషన్ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉంది? లడ్డు సింగ్ గారు మీరెందుకని అటువైపు తిరిగి మాట్లాడుతున్నారు? లడ్డు సింగ్ గారు అసలు మీరు ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు ఎందుకు మీరు అటు ఇటు ఇలా తిరుగుతూనే ఉన్నారు? మేము కూడా నీ ఫ్రెండ్సే కదా శివ, తనని మాత్రం ఎందుకు కాపాడుతున్నా? అది శివ, సిటీలో ఉన్న వాళ్ళందరి నోట్లో నుంచి నిప్పొస్తోంది. ఏమైందో తెలియడం లేదు. దీని అంతటికి కారణం ఆ ఫైర్ మ్యానే. వాళ్ళ తమ్ముల్ని మనం వదలలేదు కదా, అందుకే తన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అంతం చేయాలనుకుంటున్నాడు. ఊర్లో ఉన్న ప్రజలందరికీ తను ఏం తిండి పెట్టాడో ఏం తాగించాడో అందులో సార్ కూడా ఒకళ్ళే. టీవీలో కూడా ఇప్పుడు అదే బ్రేకింగ్ న్యూస్. ఊళ్ళో ఉన్న ప్రజలు అందరి నోట్లోంచి నిప్పులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సిటీ ప్రజలందరూ కామన్ గా ఏదో తినుంటారు లేదా ఏదైనా తాగుంటారు. అందువల్లే అందరి నోట్లోంచి నిప్పులు ఇలా వస్తూ ఉన్నాయి. ఆ కామన్ విషయం నీళ్లే అయి ఉంటాయి అనుకుంటున్నాం. వాటర్ సప్లై ప్లాంట్ నుంచి నీళ్లు వస్తున్నాయి కదా, ఆ నీళ్లలో ఏదో కెమికల్ కలపబడింది. అందువల్లే ఇలాగ జరుగుతుంది. మీరందరూ బాటిల్ వాటర్ ని తాగుతూ ఉండండి, సప్లై వాటర్ ని తాగకండి. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. అందరూ వాటర్ సప్లైలో వచ్చిన నీళ్ళని తాగారు, అందుకే వీళ్ళందరి పరిస్థితి ఇలా అయిపోయింది. మేమైతే బాటిల్లో ఉన్న నీళ్ళనే తాగాము, అందువల్ల మాకేం కాలేదు. లడ్డు సింగ్ గారు, మీరు సైంటిస్ట్ దగ్గర నుంచి యాంటీడోట్ ని తీసుకురండి. ఇక ఈ దోషుల్ని కూడా మీరు బయటికి వదిలేయండి. అంకుల్, మేమేం తందూరి కాము. ఎందుకు మాటి మాటికి మమ్మల్ని అలా కాలుస్తున్నారు? ఫైర్ మ్యాన్ పవర్ చూసి భయపడిపో శివ, తిరిగి వెళ్ళిపో. అదే నీకు మంచిది. నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. ఇంతకు ముందు ఈ చిన్న కుర్రాడి వల్లే కదా మీరు దొరికిపోయారు. ఈ ఫైర్ మ్యాన్ యొక్క ఫైర్ చూసి భయపడి చిన్నపిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి ఇంకా నిలబడ్డారు? పిల్లవాడిని కొట్టండి. శివ, నన్నేమి చేయకు. నేను సరెండర్ అయిపోతున్నాను. నన్ను క్షమించు, వదిలిపెట్టు. శివ, ఇదిగో యాంటీడాట్. లేదు 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 లేదు, నువ్వు ఎందుకని ఇలా చేసావు? ఇక
ఇక మీదట నా నోట్లో నుండి నిప్పు రాదు. లడ్డు సింగ్ గారు, మీరు ఇతన్ని జైలుకి తీసుకువెళ్ళండి. నేను యాంటీడోట్ ని నీళ్ళలో మిక్స్ చేస్తాను. ఎందుకంటే మన ఊర్లో ఉన్న ప్రజలందరూ ఈ సమస్య నుంచి బయటపడాలి కదా. థ్యాంక్ యూ శివ. ఇక వీడికి జైల్లో ఫైర్ తో పాటే డ్యూటీ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. పొయ్యికి బదులుగా వీడినే పొయ్యిగా మార్చేస్తాను. రారా అబ్బాయి, రా ఫైర్ మ్యాన్.